వెల్కమ్ టు లంచ్ అవర్. దిస్ ఇస్ సతీష్. వాలంటీర్లే ఏపీ ఎన్నికల అజెండాగా మారుతున్నారా? ఇన్నాళ్ళు వాలంటీర్ల వ్యవస్థపై అగ్గి మీద గుగ్గులమైన టీడీపీ ఇప్పుడు తాము అధికారంలోకి వస్తే 10,000 వేతనం వేస్తామనడం దేనికి సంకేతం? ఎన్నికల విధులకు వాలంటీర్లను దూరంగా ఉంచాలని ఈసీని కోరిన తెలుగుదేశం ఇప్పుడు అదే వాలంటీర్లను మచ్చిక చేసుకోవడానికి ప్రయత్నం చేయడం రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది. నిన్న ఉగాది వేడుకల సందర్భంగా వాలంటీర్లపై చంద్రబాబు వరాల జల్లు కురిపిస్తే ఈరోజు చంద్రబాబు హామీలపై ఫైర్ అయింది వైసీపీ. ఆ పార్టీ సీనియర్ నేత పేర్ని నాని, మంత్రి కొట్టు సత్యనారాయణ తీవ్రస్థాయిలో చంద్రబాబు వ్యాఖ్యలపై మండిపడుతున్నారు. దీంతో వాలంటీర్ల వ్యవస్థ కేంద్రంగా అధికార ప్రతిపక్ష పార్టీలపై మాటల యుద్ధం జరుగుతోంది. అసలు వాలంటీర్లపై రెండు పార్టీల వైఖరేంటో లంచ్ అవర్ డిబేట్లో మాట్లాడబోతున్నాం. చర్చలో పాల్గొంటున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఆ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి, అలాగే ఏపీ ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ చైర్మన్గా ఉన్న రవిచంద్రారెడ్డి గారు నెల్లూరు నుంచి, అలాగే తెలుగుదేశం పార్టీ నుంచి ఆ పార్టీ అధికార ప్రతినిధి శ్రీనివాస్ చౌదరి గారు తిరుపతి నుంచి. యాదృచ్ఛికంగా రెండు పక్కపక్క జిల్లాల నుంచి ఇరు పార్టీల నేతలు డిబేట్లో జాయిన్ అవుతున్న పరిస్థితి కనిపిస్తోంది. అలాగే ఫోన్ లైన్లో ఉన్నారు ఏపీ బీజేపీ మైనార్టీ మోర్చా అధ్యక్షులు, అలాగే అధికార ప్రతినిధిగా ఉన్న షేక్ బాజీ గారు. రైట్, రవిచంద్రారెడ్డి గారు, వాలంటీర్లకు సంబంధించి అటు పింఛన్ల పంపిణీ, అలాగే ఈసీ బ్రేక్ వేయటం, మీ రెండు పార్టీల మధ్య మాటల యుద్ధం, సవాళ్ళు ప్రతి సవాళ్ళు కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. అయితే మీరేమో వాలంటీర్లకు చంద్రబాబు నాయుడు పూర్తి వ్యతిరేకం, పవన్ కళ్యాణ్ పూర్తి వ్యతిరేకం అని పదే అంటున్నారు. నేను అధికారంలోకి వస్తే వాలంటీర్లకు 10,000 రూపాయల వేతనం ఇస్తాను, ఇది చంద్రబాబు నాయుడు చాలా స్పష్టంగా నేను చేసిన ప్రకటన. దానిపై మీ కామెంట్ ఏంటి? వాళ్ళు చంద్రబాబు నాయుడు ఇప్పుడు నెగిటివ్ అని ఎట్లా అనుకుంటాం వాలంటీర్ వ్యవస్థకి? బాజీ గారికి, ఎన్టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం. నమస్తే అండి. సార్, ఇప్పుడు అందితే జుట్టు, అందకపోతే కాళ్ళు. చంద్రబాబు నాయుడు గారి 2 వేళ్లతో ఇలా చూపిస్తారు చూడండి. 2 కళ్ళ సిద్ధాంతం, 2 నాలుకల ధోరణి. ఖచ్చితంగా కూడా ఎప్పుడు ఉత్తుత్తి హామీలే కాబట్టి ఇచ్చి పడేస్తే పోలా అనేది ఆయన సిద్ధాంతం. దానికి కూడా ఎప్పుడు అప్లికబుల్ అవుద్ది? అందరి జుట్టు కాళ్ళు ఏదైతే పట్టుకుంటాడో ఆ సందర్భంలో మాత్రమే ఇచ్చి పడేస్తే పోలా అనే ఈ సిద్ధాంతాన్ని అందుకుంటాడు. ఎప్పుడైతే వాలంటీర్ల ద్వారా ఇచ్చే పెన్షన్ కి బ్రేక్ వేయించాడు, నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారి ద్వారా ఒక వ్యాజ్యం వేయించి ఈసీ ముందు, ఆయన ద్వారా అనేక ప్రయత్నాలు చేశాడు. మొదట ఏపీ హైకోర్టుకి, తర్వాత ఢిల్లీ హైకోర్టుకి, తర్వాత సుప్రీం కోర్టుకి, తర్వాత అన్ని దగ్గర తిరిగాక ఎలక్షన్ కమిషన్ ద్వారా వాలంటీర్ల సేవలకు ఎట్టకేలకు బ్రేక్ వేసి వాళ్ళ స్టాటిజం ని ప్రజల మీద రుద్దారు. వాళ్ళ స్టాటిజం తో అవ్వాతాతల శాపనార్థాలను ఎదుర్కొన్న తర్వాత నాలుగు ఖర్చుకున్నారు. ఇది అవ్వాతాతలకు మాత్రమే పరిమితం అయ్యేటట్లేదు. ఇంటింటికి రేషన్ వచ్చినప్పుడు వాలంటీరు వెళ్లి వాళ్ళని అలర్ట్ చేస్తున్నాడు, వాళ్ళకి సేవలు అందించే విధంగా ఏర్పాట్లు చేస్తున్నాడు. అలాగే కోవిడ్ లో చేసిన సేవలు కూడా అందరికి గుర్తొస్తున్నాయి. అమ్మఒడి కానీ, రైతు భరోసా కానీ, విద్యా కానుక, విద్యా దీవెన కానీ, మరి అన్ని రకాల భరోసాలు ఏవైతే ఉన్నాయో, నేతన్న నేస్తం, వాహన మిత్ర, లేకపోతే ప్రతి ఒక్క కార్యక్రమం, చేయూత కానీ, ప్రతి ఒక్కటి కూడా ఏదైతే ఇళ్ల స్థలాల గురించి, అన్నిటి గురించి వాలంటీర్లే ప్రతి ఇంటికి కనెక్టెడ్ గా ఈ ప్రభుత్వానికి ప్రజలకి మధ్య అనుసంధానకర్తలుగా ఏదైతే పనిచేశారో, వాలంటీర్ల మీద అనవసరంగా మనం ఒక బాణం వేసాం, అది బూమరాంగ్ అయింది. అది నేరుగా వచ్చి మన గుండెలకే గుచ్చుకుంటుంది. అసలు ఎలక్షన్ కు ముందే మనం ఓడిపోయాం, ఎలక్షన్ కు ముందే దివాలా తీసామని చెప్పి తెలుగుదేశం పార్టీ ఈ రోజుగా ఏదైతే తెలుగుదేశం అంటే టోటల్ గా దివాలా తీసిన పార్టీగా ప్రజల్లో రోజు రోజుకి అభిప్రాయం బలపడే విధంగా ఏదైతే చేస్తున్నారో, ఈ సెల్ఫ్ గోల్ తో ఎలక్షన్ కు ముందే దివాలా తీసిన తెలుగుదేశం పార్టీ నాలుగు ఖర్చుకుని ఏం చేయాలో అర్థం కాక తలలు పట్టుకుని ఎట్టకేలకు ఉగాది కానుక కాస్త చేదో, కాస్త తీపి, కాస్త ఒగరు, కాస్త పులుపు అన్ని మేళవించిన ఉగాది పచ్చడి తినే రోజున మనల్ని ఎన్ని తిట్టుకున్నా, చీతు అనుకున్నా కూడా మనం కూడా ఒక వాగ్దానం పడేస్తే పోలా అని చెప్పి ఇచ్చి పడేసాడు. పాపం వాగ్దానమే కదా ఉత్తుని 10,000 ఇస్తాడట ఆయన. అంటే ఆయన ఏదైతే వ్యవస్థని దన్నమాడాడో, గోనె సంచులు మోసే ఉద్యోగం అని చెప్పాడో, ముఖ్యంగా ఎద్దేవా చేశాడో, మగవాళ్ళు ఇంట్లో నుంచి బయట పోయినప్పుడు వెళ్ళి తలుపులు కొడుతున్నారని ఎద్దేవా చేశాడు, హ్యూమన్ ట్రాఫికింగ్ పాల్పడుతున్నారని పవన్ కళ్యాణ్ చేత ఆరోపణలు ఏదో దుర్మార్గంగా చేయించాడు. అదే వ్యవస్థని, అది కానీ లేకపోతే మనం దిక్కుముక్కు లేకుండా పోతాం. ఈ ప్రభుత్వం, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వాలంటీర్ల ద్వారా వాళ్ళని ప్రభుత్వానికి ప్రజల మధ్య అనుసంధానకర్తలుగా సంస్థాగతంగా ఏ విధంగా ప్రభుత్వాన్ని ప్రతి గడపకి తీసుకెళ్లారో అర్థమైపోయిన తర్వాత వీళ్ళు లేకపోతే దిక్కు దివాణం లేకుండా పోతాం, ప్రజల కోపానికి గురవుతున్నామని నాలుగు వచ్చుకుని ఈ రోజైతే స్టేట్మెంట్ ఇచ్చాడో, ఆయన డబుల్ స్టాండర్డ్, అందితే జుట్టు, అందకపోతే కాళ్ళు సిద్ధాంతం ఏదైతే ఉందో ఎప్పుడో విడిచిపెట్టింది. ఖచ్చితంగా ఎలక్షన్ కు ముందే టీడీపీ టోటల్ గా దివాలా తీసిన పార్టీ, ఎలక్షన్ తర్వాత తూర్పు తిరిగి దండం పెట్టే పార్టీ టీడీపీ, తూర్పు తిరిగి దండం పెట్టే పార్టీ. ఓకే, శ్రీనివాస్ చౌదరి గారు, రవిచంద్రారెడ్డి గారు కామెంట్స్ విన్నారు. అంటే వాలంటీర్ల వ్యవస్థకు సంబంధించి వాలంటీర్ల వ్యవహారం పైన
టీడీపీ ఏమైనా సెల్ఫ్ గోల్ చేసుకుందా? ముందు వాలంటీర్లకు సంబంధించి మీరు 2-3 సందర్భాల్లో చేసిన వ్యాఖ్యలను పదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రస్తావిస్తోంది. మళ్ళీ అదే వాలంటీర్ల సేవలకు బ్రేక్ వేయడానికి మీరే కారణం అనేది వాళ్ళు ఎత్తి చూపుతున్న అంశం రెండోది. మూడోది, ఇప్పుడు వాలంటీర్లు మేము అధికారంలోకి వస్తే 10,000 ఇస్తామనడం అది మ్యాచ్ అయ్యేదైనా? దీనిపైన వైసీపీ విమర్శలకు మీ దగ్గర ఉన్న సమాధానం ఏంటి? సతీష్ గారు, మొదట మీకు టీవీ ప్రేక్షకులకి మన వైఎస్ఆర్సీపీ నేత విజయనగరం గారికి నమస్కారాలు. నమస్తే అండి. ఆడవాళ్ళకి మధ్యలో ఓడని వాలంటీర్లు మరి పడుకుంటున్నారు. వాళ్ళేమో అందితే జుట్టు అందకపోతే కాళ్ళు అంటున్నారు, మీరేమో ఆడలేక మధ్యలో అంటున్నారు. రక్షిస్తున్నారు. నేను చెప్తాను సతీష్ గారు చెప్తున్నాను సార్. 1983 నుంచి సంక్షేమ కార్యక్రమాలు పెన్షన్లు ఇవ్వడం మొదలుపెట్టి తెలుగుదేశం పార్టీ 1983 నుంచి 2019 వరకు వాలంటీర్లు ఇచ్చారు సార్ పింఛన్లు. వాలంటీర్ల ద్వారా ప్రభుత్వం నడిచిందా? వాలంటీర్ లేకపోతే చూసుకోలేను, వాలంటీర్ లేకపోతే అనంతం లేను, వాలంటీర్ లేకపోతే మేము మీ సిద్ధం సభలు జరగలేము, వాలంటీర్లు లేకపోతే మా జనాలు రారని చెప్పి వాలంటీర్లు మోసం చేసి డిగ్రీ చదువుకున్నాడు, బీకామ్ చదువుకున్నాడు, ఇంటర్మీడియట్ చదువుకున్నాడు, బీటీ చదువుకున్న వాళ్ళకి 5,000 రూపాయలు బిచ్చి వేసి రాజకీయ కేసులు పెట్టి వాళ్ళ యొక్క కెరియర్ ని వాళ్ళ జీవితాన్ని బాన్సల్లాగా వాడుకున్న ఈ ప్రభుత్వాన్ని జనం విస్మరిస్తారా? సార్ ఒక మాట చెప్తాను, ఏమనుకోవద్దండి. కోడి కోసుకొని తింటే చికెన్ పార్టీ, మేకను కోసుకొని తింటే మటన్ పార్టీ అంటారు. జనాల్ని ఏపుకొని తింటే వైఎస్ఆర్సీపీ పార్టీ అంటారు. అందుకే మా బాధన ముఖ్యమంత్రి, మా భజన ముఖ్యమంత్రి, మా పట్టణ ముఖ్యమంత్రికి ఈ రోజు బాయ్ జగన్ అనే పరిస్థితి రాష్ట్రంలో వస్తున్నారు. ఎందుకంటే ఇది చించింది లేదు కదా, ఇది పీకింది కూడా ఏమీ లేదు కదా. 5 ఏళ్ల సిద్ధం సభలో మద్యం ఫ్రీ అని చెప్పి తాపించి మద్యం సభలు జయప్రదంగా చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారికి. రాష్ట్రపతికి సందేశం ఇస్తున్నారు. 5 ఏళ్ళు ఏం చేసేవాళ్ళని చెప్పలేడు, ప్రెస్ మీట్ పెట్టలేడు, ధైర్యంగా మాట్లాడలేడు, స్క్రిప్ట్ లేకుండా చెప్పలేడు. ఏంటి 4 పదాలు గుర్తుంటాయి, ఏంటి దేవుడి దయతో ఒకటి, చతుర్శీతం ఒకటి, 99% సంక్షేమం చేశాను ఒకటి, కృష్ణుడు అర్జునుడు. ఇవి చూసి కూడా చదవలేని ముఖ్యమంత్రి గారిని అర్థంగా ఉండలేదు. రాష్ట్రంలో చాలా చోట్ల వాలంటీర్లు సమాచారం తీసుకొని పెట్టి దొంగ ఓట్లు, దొంగ మెసేజ్లు, దొంగ బతులు చేస్తా ఉంటే ఒక పక్క ఈసీ బ్రహ్మాండ కంప్లైంట్ ఇచ్చి వాలంటీర్ వ్యవస్థను పక్కన పెట్టమంటే సిగ్గు లేకుండా, మానవ లేకుండా వాళ్ళు రాజీనామాలు చేయించి, కండువాలు వేయించి, వాళ్ళ దగ్గర ప్రదర్శన చేయించి మీకు 5,000 కాదు 15,000 ఇస్తాను, 2 నెలలు పని చేస్తా అని చెప్పి కాగితాలు మోస్తున్నటువంటి జగన్మోహన్ గారి ప్రభుత్వాన్ని ఏమనాలి? ఇది మోసం చేయటం కదా, ప్రజల్ని మోసం చేయటం కాదు. దీంట్లో చెప్పండి నాకు అర్థం కావడం. అందుకే నేను అన్నా, జగన్మోహన్ గారి పార్టీ దొంగల పార్టీ, దోపిడీ పార్టీ, ల్యాండ్ శాండ్ మైలు డ్రా చేసుకున్న విపరీతంగా డ్రా చేసుకున్న పార్టీ, ₹1 విలాసవంత ముఖ్యమంత్రి, భారతదేశంలో బ్రహ్మాండంగా ముఖ్యమంత్రి, రాష్ట్రాలు దివాళా తీసుకుని ఇటువంటి ముఖ్యమంత్రి రాష్ట్రం మాకు అక్కర్లేదు కదా. అందుకే వాలంటీర్ల పరిస్థితి ఏంటంటే, మీరు చదువుకున్న విద్యార్థులు సర్వనాశనం చేస్తారు కేసులు పెట్టి. మేము చెప్తున్నాం వాలంటీర్ వ్యవస్థ వ్యతిరేక కాదు, వాలంటీర్లు అందరూ వ్యతిరేకం అని చెప్పట్లా. కొంతమంది దుర్మార్గులు ఉన్నారు, దోపిడిదారులు ఉన్నారు, తప్పుడు చేసి ఉంటారు, వాళ్ళు పక్కన పెడదాం. వాలంటీర్లు నిజాయితీ న్యాయం చేద్దాం. 10,000 కాదు కదా, వాళ్ళ ఉద్యోగాలు వచ్చే అవకాశం పరిస్థితి ఏర్పడతాం. మేము న్యాయం చేస్తాం కాబట్టి మేము చెప్తున్నాం. మీరు వాలంటీర్ ఏం చేశారు? కేసులు పెట్టారు, బాధ్యతలా వాడుకున్నారు. చివరికి రాజీనామా చేసిన వాళ్ళందరూ ఎందుకు చేస్తున్నారు? మా పార్టీలు తిరగండి, కండు వేసుకొని ఏజెంట్లకు నిలబడండి, మీకు 10,000 ఇస్తాము, గిఫ్ట్లు ఇస్తాము, తాయిలు ఇస్తానంటే మాట్లాడదాం. ఖచ్చితంగా అది కూడా మాట్లాడదాం. నేను రవిచంద్ర రెడ్డి గారిని అడుగుతాను, ఖచ్చితంగా అది కూడా మాట్లాడదాం. ఫోన్ లైన్ లో ఇందాక కంటిన్యూ అవుతున్నారు షేక్ బాజీ గారు. షేక్ బాజీ గారు, ఏంటి సార్ ఈ వాలంటీర్ల పైన వైసీపీ టీడీపీ మాటలొద్దు మీరు చూస్తున్నారు? వాలంటీర్లకు మేము అధికారంలోకి వస్తే 10,000 అని చంద్రబాబు అంటున్నారు. మొన్న వాలంటీర్లకు సేవలకు బ్రేక్ వేసింది చంద్రబాబు నాయుడు ఆయన టీము. గతంలో వాలంటీర్లకు సంబంధించి చాలా తీవ్ర వ్యాఖ్యలు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ చేశారు. ఇప్పుడు సెల్ఫ్ గోల్ చేసుకున్నారు కాబట్టి 10,000 ఇస్తామంటున్నారని వైసీపీ అంటుంది. నమస్కారం. నమస్తే బాజీ గారు. అదేవిధంగా రవిచంద్ర రెడ్డి గారికి, శ్రీనివాస్ చౌదరి గారికి, చూస్తున్న వీర సుందరికి నమస్కారం అండి. సార్, ఒకటి వాలంటీర్ వ్యవస్థ అనేది ఒక ప్రశాంత్ కిషోర్ గారి యొక్క ఆలోచన నుంచి పుట్టినటువంటి వ్యవస్థ. వారికి కూడా ఎలా అంటే, ఇప్పుడు భారతీయ జనతా పార్టీ పాలిస్తున్నటువంటి రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ యొక్క క్యాడర్ ఎవరైతే ఉన్నారో అక్కడ వయసుతో నిమిత్తం లేకుండా 20 మందికి 50 మందికి పన్నా ప్రముఖులుగా ఉండి ఆ యొక్క ఎవరైతే కుటుంబాలు ఉంటారో వాళ్ళకి సేవ చేసి పార్టీని పెంచుకోవడం కోసం ఏర్పాటు చేసినటువంటి వ్యవస్థలో ఉంచి ఒక ఆలోచన తీసుకొచ్చి ప్రశాంత్ కిషోర్ గారు ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. అయితే ఇది కాస్త సేవ పేరు మీద వెళ్ళినప్పుడు అనేక మంది, ఇప్పుడు వీళ్ళు ఏర్పాటు చేసినటువంటి 1,20,000 మంది ఎవరైతే ఉన్నారో మొత్తం కూడా సేవా కార్యక్రమం కోసం అన్నప్పుడు వాళ్ళందరూ వెళ్ళినప్పుడు సాక్షాత్ ఈ వైసీపీ పార్టీ ఒకనాడు వాలంటీర్లు గొడవ చేశారండి. మాకు 5,000 రూపాయలు జీతం ఏంటండి, అది కనీసం దినసరి వేతనం కూడా ఉండట్లేదు, ఇటువంటి పరిస్థితి కాకుండా అని చెప్పి రివర్స్ అయ్యారు వీళ్ళందరూ వాలంటీర్లు.
ఆనాడు నేను సాక్షి టీవీలో డైరెక్ట్ గా ఉన్నప్పుడు సాక్షి ఛానల్లో ఈ వైసీపీ వాళ్ళు మాట్లాడారండి, వాళ్ళకి ఇచ్చేదే ఎక్కువ, మీరు చేసే గంట ఉద్యోగానికి మీరు సేవ చేయడం కోసం వచ్చారు అంతే తప్ప మీరు పార్టీ ప్రభుత్వం కోసం పనిచేయడం కోసం వచ్చిన వాళ్ళు కాదు, మీరు ప్రభుత్వ ఉద్యోగులు కాదు, మీకు సంబంధం లేదని చెప్పని వాళ్ళ హేళన చేసినటువంటి పరిస్థితి. ఆ తర్వాత ఈ వాలంటీర్ వ్యవస్థ వీళ్ళ యొక్క విలువ తెలిసిన తర్వాత పార్టీ వీళ్ళని ఇక్కడ ఓన్ చేసుకోవటం జరిగిందండి. ఆ ఓన్ చేసుకునే క్రమంలో చాలా మంది వైసీపీకి అనుకూలంగా మారిపోయినటువంటి పరిస్థితి జరిగిందండి. వాళ్లే నిన్న మేము వాలంటీర్ వద్దు, మేము రాజీనామా చేసి వైసీపీ ఏజెంట్ గా కూర్చుంటాం, వైసీపీ కార్యకర్తలకు పనిచేస్తామని రిజైన్ చేస్తున్న వాళ్ళు. వాలంటీర్ వ్యవస్థ మీద సభ్య సమాజంలో విలువైన గౌరవం ఉందండి, రాజకీయ పార్టీలకు కూడా గౌరవం ఉందండి. వాళ్ళు నిరుద్యోగం అంత గౌరవం ఉన్నప్పుడు వాళ్ళ సేవలకు ఈసీ బ్రేక్ వేయటాన్ని మీరు ఎందుకు స్వాగతించారు? వాళ్ళ ప్రజలకి సేవ అయితే అందిస్తున్నారు కదా. సరే, మీ రాజకీయాలు ఏ విధంగా ఉన్నా వాలంటీర్ అనే వ్యక్తి ఇంటికి వెళ్ళి పెన్షన్ ఇవ్వటం కానీ, అలాగే పథకాలకు సంబంధించిన లబ్ధి చేకూర్చడం కానీ, రేషన్ ఇంటికి వెళ్ళి ఇవ్వటం కానీ, ఇలాంటి కార్యక్రమాలన్నీ చేస్తున్నారు కదా. 16 రకాల పెన్షన్లు స్వయంగా వెళ్ళి ఇస్తున్న పరిస్థితి ఉంది కదా. సార్, ఇక్కడ మీరు ఒక మాట గుర్తుపెట్టుకోండి, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 200 రూపాయలు ఇచ్చినప్పుడు వాలంటీర్లు లేరు, తర్వాత చంద్రబాబు నాయుడు గారు 1000 ఇచ్చినప్పుడు వాలంటీర్లు లేరు. ఇవాళ ఉన్నటువంటి వాలంటీర్ వ్యవస్థ ప్రభుత్వం కోసం పనిచేయడం కోసం ఏర్పరచుకున్నటువంటి పద్ధతి ఏదైతే ఉందో ఈ పనిలో ప్రజలకి సర్వీస్ జరుగుతుంది. దాన్ని కాదంటలేదండి. కానీ ఇందులో మీ వ్యాఖ్యలు బట్టి ఎలా అర్థం చేసుకోవాలి? మీ కూటమిలో కీలక పార్టీగా ఉన్న టీడీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మేము అధికారంలోకి వస్తే, అంటే ఒకవేళ గెలిస్తే మీ కూటమి రేపు అధికారంలోకి వచ్చేది, మీరు గెలిస్తే ఖచ్చితంగా కూటమి 3 పార్టీలు ఉంటాయి క్యాబినెట్లో కానీ అన్ని రకాలుగా 10,000 ఇస్తామంటున్నారు. మీరు దానికి సమ్మతమైన? ఒకవైపు వాలంటీర్లు అప్పుడు లేరంటున్నారు, ఇప్పుడు వాలంటీర్లు ఉన్న వ్యవస్థకు సంబంధించి ఈ విధంగా మాట్లాడుతున్నారు. అంటే అవి కొంత ప్రజలకి నమ్మేటట్టుగా కన్విన్స్ చేసేటట్టుగానే ఉన్నాయా? వైసీపీ ప్రభావితమైనటువంటి వాలంటీర్ ముసుగులో ఉన్నటువంటి కార్యకర్తలు పోతారండి, వాలంటీర్ సేవ చేయాలని లక్ష్యంతో వచ్చిన వాళ్ళు ఉంటారండి. అది కాకుండా ఇంకేమైందంటే ఎందుకు మేము ప్రతిపక్షాలుగా దాన్ని అపోజ్ చేస్తున్నామంటే 50 కుటుంబాలకు సంబంధించినటువంటి వ్యక్తిగత సమాచారం మొత్తం పార్టీ యొక్క చేతుల్లోకి వెళ్ళిందండి. ప్రభుత్వం దగ్గర ఉంటే తప్పులేదు, కానీ పార్టీ చేతుల్లోకి వెళ్ళిన తర్వాత జరిగినటువంటి పరిణామాలకి ప్రజలు బాధపడేటువంటి పరిస్థితి అవుతుందండి. కాబట్టి వాలంటీర్ వ్యవస్థని సక్రమైన పద్ధతిలో నడపగలిగేటువంటి పరిస్థితి జరగాలి, ప్రజలకు సేవ చేసేటువంటి మార్గంలో నడిపించాలి. కానీ ప్రభుత్వం తన కార్యకర్తలుగా లేకపోతే తన యొక్క సంబంధమైనటువంటి అంశాలకు అనుకూలంగా మార్చుకునేటువంటి పరిస్థితికి జరగకూడదు. ఇది వైసీపీ చేసింది, దీన్ని అందుకే అపోజ్ చేశాం. వ్యక్తిగతమైనటువంటి సమాచారాన్ని జరుగుతుంది కాబట్టి ఎన్నికల్లో వాళ్ళకి ప్రలోభ పెట్టి భయపెట్టేటువంటి పనులు గత ఎంపీటీసీ మున్సిపల్ పంచాయతీ ఎన్నికల్లో జరిగినాయి కాబట్టి జరగకుండా కోసం, ఎన్నికలు ప్రశాంతమైనటువంటి ఫెయిర్ అండ్ ఫ్రీ ఎలక్షన్ జరగడం కోసం ఈ వ్యవస్థను అడ్డుకోమని చెప్పినటువంటి పరిస్థితి. వాలంటీర్లకు మేము దోషులం కాదు, వాలంటీర్ వ్యవస్థకు వ్యతిరేకులం కాదు. వాలంటీర్ పేరు మీద జరుగుతున్నటువంటి వ్యవస్థ ఏదైతే ఉందో అది సక్రమైన పద్ధతిలో జరగకపోవడాన్ని వ్యతిరేకించారు. రవిచంద్ర రెడ్డి గారు, వాలంటీర్ల వ్యవస్థకు మీ వ్యతిరేకం కాదు, ప్రజలకు సేవలు అందిస్తున్నారంటే దానికి వ్యతిరేకం కాదు, కానీ ఆ వ్యవస్థ పేరు పెట్టుకుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న చర్యలకే మీ వ్యతిరేకమని శ్రీనివాస్ చౌదరి గారు, షేక్ బాజీ గారు ఇద్దరు చెప్తున్నారు. రెండోది, మేము వస్తే రద్దు చేస్తామని ఎక్కడ చెప్పాము? వాలంటీర్లలో కూడా మంచి వాళ్ళు ఉన్నారు, చెడ్డ వాళ్ళు ఉన్నారు, చెడ్డ వాళ్ళని ఏరేస్తామని శ్రీనివాస్ గారు అంటున్నారు. సంతోషం, సగం దారికి వచ్చారు, మిగతా దారికి వీళ్ళని గోడ కొట్టిన తర్వాత ప్రజలు బుద్ధి చెప్తారు కాబట్టి సరిపోద్ది. శ్రీనివాస్ చౌదరి గారు నా తర్వాత మీరు మాట్లాడితే సతీష్ గారు శ్రీనివాస్ గారు నెక్స్ట్ మాట్లాడేది రవిచంద్ర రెడ్డి గారు మాట్లాడారు. మీరు ఇంటికి పోతున్నారు, తన మాట్లాడినప్పుడు తన ఫ్రస్ట్రేషన్ కి నేను అడ్డం కూడా పోలేదు కదా. సతీష్ గారు అర్థం చేసుకోండి, ఒకరి తర్వాత ఒకరు మాట్లాడుతూ చేసుకోండి, ఆరోపణ ఎన్ని చేస్తారు చేయండి, నేనే కాదంటలా. వాలంటీర్ల వ్యవస్థ ఎట్టకేలకి ఉండాల్సిన వ్యవస్థ, దాంట్లో లోపాలను సరిదిద్దుతాం. దానికి 10,000 రూపాయలు మేము ఇస్తామని ఏదైతే ఈరోజు సన్నయ్య నొక్కులు నొక్కుతున్నారో కూటమి, ఆ కూటమి చవి చూసింది, జనాగ్రహానికి గురైంది. ఖచ్చితంగా కూడా ఈ వాలంటీర్ల వ్యవస్థ ఎంత బలంగా వేడుకుందంటే, ఆ రోజున స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టిన ఉచిత విద్యుత్ ఏ విధంగా అయితే తీసివేయలేరు, ఆ రోజున ఏదైతే ఫీజు రియంబర్స్మెంట్ కార్యక్రమం ఏదైతే ప్రవేశపెట్టామో దాన్ని తీసేయలేరు,
వన్ అండ్ నైట్లు ఏ విధంగా దేశం అంతా వచ్చాయో ఈ వాలంటీర్ల వ్యవస్థ ఏదో గొప్పగా ప్రశాంత్ కిషోర్ స్థాపించాడని పక్కదారి పట్టించిన బాజీ గారికి ఒక మాట చెప్పదలుచుకున్నా. ప్రశాంత్ కిషోర్ గారు చేసింది బీజేపీ పార్టీ కోసం 50 ఏళ్లకు ఒక పన్నా ప్రముఖ పార్టీ కోసం చేస్తే మేము ప్రజల కోసం దాన్ని బ్రహ్మాండంగా తయారు చేసిన వ్యవస్థ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క మానసపుత్రిగా. అనవసరమైన క్రెడెన్షియల్స్ అన్ని కూడా దారిని ప్రశాంత్ కిషోర్ పిచ్చి పికెట్ చేయాల్సిన అవసరం లేదు. ఈ రోజు ప్రలోభాలకు గురైన అతను తెలుగుదేశం పార్టీ ఒక్కళ్ళతో పుచ్చుకొని నోటికి వచ్చి లేకుండా ఈ రోజు ఏ సర్వే చేయకుండా నోటికి వచ్చినట్టు జగన్మోహన్ రెడ్డి గారికి కష్టమని మాట్లాడి సిగ్గులకు నిల్చోడానికి అతను తెగబడ్డ వ్యక్తి. రెండోసారి అతన్ని తీసుకోలేదు. కేంద్ర ప్రభుత్వం మొదటిసారి 2014లో ఆగండి సార్, మీ చోటు మాట్లాడుతూ మధ్యలో ఆగండి మీరు. అలా మీ టర్మ్ మీరు డైరెక్ట్ గా పాయింట్ లోకి వచ్చాయండి. శ్రీనివాస్ గారు మాట్లాడే అవకాశం శ్రీనివాస్ గారు ఇద్దరు మాట్లాడితే శ్రీనివాస్ గారు ఇద్దరు మాట్లాడితే ఎవరికి జనాలకు పోదు. షేక్ బాజీ గారికి ఒకసారి ఛాన్స్ ఇస్తాను, అప్పుడే ఆగుతారు ఇద్దరు. షేక్ బాజీ గారికి ఒకసారి ఛాన్స్ ఇస్తాను, అప్పుడే ఇద్దరు ఆగుతారేమో. షేక్ బాజీ గారు పన్నా ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ 50 ఏళ్లకు పెట్టినట్టుగా దాన్ని చూసి కాపీ కొట్టారు. అదేమీ కాదు. మేము ప్రజల కోసం శ్రీనివాస్ గారు మాట్లాడండి సార్, మిగతా వాళ్ళని. శ్రీనివాస్ గారు మిగతా వాళ్ళని మాట్లాడండి. 30 ఏళ్ల నుంచి అధికారంలో ఉందండి. 30 ఏళ్ల నుంచి అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీకి 10 ఏళ్ల క్రితం వచ్చిన ప్రశాంత్ కిషోర్ గారికి పార్టీ యొక్క ఐడియాలజీ ప్రకారం తయారు చేసినటువంటి ఈ పన్నా ప్రముఖులు అనేది ఆయనకి మోడల్. ఆ మోడల్ లో తీసుకొచ్చి ఇంప్లిమెంట్ చేసి ఎవరు ముందు చేసినా వెనక చేసినా ప్రశాంత్ కిషోర్ గారి యొక్క ఆలోచన అనేది రవిచంద్ర రెడ్డి గారు ఒప్పుకున్నందుకు సంతోషం. ఇకపోతే ఏంటంటే ఏ పార్టీ కోసం చేసింది ప్రజల కోసం చేశాము అంటున్నారు. ఏమండి, బీజేపీ పార్టీ కోసం పన్నా ప్రముఖులను 50 ఏళ్లకు పెట్టుకుంది, మీ ప్రజల కోసం వాలంటీర్లు పెట్టి సేవలు అందిస్తున్నాము, దానికి దీనికి చాలా తేడా ఉంది అంటున్నారు రవిచంద్ర రెడ్డి. అక్కడ ఏమైంది, అక్కడెక్కడ కూడా అవినీతి వ్యక్తిగత చోరీ, అక్కడ సమస్యలు ఇటువంటి గొడవలు రాలేదండి. ఇక్కడ ఎందుకు వచ్చినాయి అంటే వీళ్ళు రాజకీయంగా వాళ్ళని వాడుకోబట్టి వాళ్ళ కార్యకర్తలను తయారు చేయబట్టి వీళ్ళ మీద ఉన్నటువంటి రాజకీయంగా చేసిన తప్పులన్నీ పాపం వాలంటీర్ల మీద పడ్డాయండి. ఓకే, వాలంటీర్లు వాళ్ళ మిగతా పార్టీలు ఎంతో కొంత అనుమానిస్తున్నారంటే కేవలం మేము వైసీపీ వాళ్ళం అనేటువంటి కొంతమంది రాజీనామా చేసినటువంటి కొంతమంది చేసినటువంటి వల్ల ఇలాంటి అనుమానాలు కలిగే పరిస్థితి అండి. ఇప్పుడు వారు అన్నట్టుగా జనాగ్రహమా లేకపోతే ప్రజాగ్రహమా చూద్దామండి. ఎందుకంటే ఈ ప్రభుత్వం ఏదైతే వాళ్ళు సినిమా టికెట్లు అమ్మడానికి విఆర్ఓల్ని వాడారండి. టికెట్లు అమ్మించారు, పవన్ కళ్యాణ్ సినిమా టికెట్లు. అదే లిక్కర్ షాపుల దగ్గర టీచర్లు పెట్టారు, విఆర్ఓల్ని వాడారండి. ఇవాళ పెన్షన్లు ఇవ్వడం దగ్గర సాక్షాత్ ముఖ్యమంత్రి గారు చెప్పారు 28 3వ తారీఖున సాక్షి పేపర్ లో మీకు 3వ తారీఖున పెన్షన్లు వస్తాయని వాళ్ళ సాక్షి పేపర్ లోనే వాళ్ళు చెప్పారండి. 30వ తారీఖున సెక్రటరియట్ సిఎస్ ఇచ్చినటువంటి ఆ ఆర్డర్ అయితే పేపర్ లో ఏమొచ్చిందంటే మీకు 3వ తారీఖు కల్లా మేము అందిస్తామని చెప్పారండి. ఈ లోపల చనిపోయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో చూసారా, ఆ పార్టీ వాళ్ళు చేశారు, వీళ్ళు చనిపోయారని చెప్పి ఓకే. శ్రీనివాస్ చౌదరి గారు ఒక్క నిమిషం బాజీ గారు. శ్రీనివాస్ చౌదరి గారు 66 లక్షల మంది పింఛనుదారులు సామాన్య ప్రజానీకంలో తిరుగుబాటు వచ్చిందనే గమనించి మళ్ళీ చంద్రబాబు నాయుడు మాట మార్చారు. ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తున్న అంశం. 58 నెలలు పింఛన్లు ఇచ్చారు, ఈ 2 నెలల్లో ప్రజలు మర్చిపోతారా అని మాజీ మంత్రి పేర్ని నాని కూడా కామెంట్ చేశారు. దానిపై ఏం చెప్తారు? ఇది పెద్ద జోక్ అండి. ఇది చాలా పెద్ద 2024లో పింఛన్ లేవాల్సింది ఎవరు? మేమా? జగన్మోహన్ రెడ్డి గారా? మేమా? జగన్మోహన్ రెడ్డి గారికి
పింఛన్లు ఇవ్వలేని చేతగాని ప్రభుత్వం, పింఛన్లు అందించలేని చేతగాని 58 నెలలు ఇచ్చారు కదా అంటున్నారు, రాజమండ్రి పేరున ఇచ్చారు కదా 58 నెలలు. అమలుబడి అంటారు, నాకు అర్థం కాలేదు. ప్రధాన వ్యవస్థ లేదా, ఉద్యోగస్తులు లేరా? ఇప్పుడు ఇంతకుముందు చెప్పారు మా నాయకుడు, విజయ నాయకుడు, వెంకట సమితి పింఛన్లు బయట పెట్టారు. ఓకే, 3 రోజుల క్రితమే ఈసీ నోటీస్ ఇచ్చింది వాలంటీర్లు వాడతారని చెప్పి. సతీష్ గారు వినండి, మీరు క్వశ్చన్ వేస్తారు మళ్ళీ అడ్డు దూరుతారు. సతీష్ గారు వినండి ప్లీజ్. నోటీస్ ఇచ్చింది, ఈసీ నోటీస్ ఇస్తే ప్రభుత్వం ఏర్పాటు చేయలేక, పింఛన్లు ఇవ్వలేక ఈ చేత కానీ దత్తమ్మ చౌట బజార్లో పెట్టి చంపేసింది. ఇది ప్రభుత్వ హత్యలు, జగన్మోహన్ రెడ్డి గారి హత్యలు ఇవి. దీని వ్యతిరేకంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం పెద్ద తిరగబాటు చేస్తామంటే ఇస్తాం, వాళ్ళ భవిష్యత్తు వదిలేయము, వాళ్ళ బాధ్యతలు కాదు, వాళ్ళ ఉద్యోగాలు ఇస్తాము, వాళ్ళ భవిష్యత్తు బాగుపడతాం. అంతేగాని గత ప్రభుత్వం కార్యక్రమాలు ఈ ప్రభుత్వం శ్రీనివాస్ గారు టైం అయింది సార్, టైం అయింది. శ్రీనివాస్ గారు టైం అయింది సార్, మీరు ఆగాలి. నేను చెప్పినప్పుడు దయచేసి ఆగాలి, డిబేట్ కూడా అయిపోయింది. రైట్, ఇక్కడ రవిచంద్ర రెడ్డి గారు వాలంటీర్లకు సంబంధించి మీరు వాడుకున్నట్టుగా మేము వాడుకోము, వాళ్ళకి 50,000 సంపాదించుకునే విధంగా అవకాశాలు కల్పిస్తామని చంద్రబాబు నాయుడు ఆయన కామెంట్ చేశారు. ఇప్పుడు 10,000 పెన్షన్ ఇస్తామంటున్నారు. మేము వాడే విధానం చాలా బెటర్గా ఉంటుంది, సొంత అవసరాలకో మిగతా అవసరాలకో ఓటర్లు ప్రభావితం చేయడానికి మేము వాడుకునే పరిస్థితి ఉంటుందని పాజీ గారు అలాగే శ్రీనివాస్ గారు చెప్తున్నారు. వాలంటీర్లు ఏమైనా నమ్ముతారు, మీకు వ్యతిరేకం అవుతారన్న భయం ఏమైనా ఉందా వైసీపీకి? సార్, చంద్రబాబు నాయుడు గారు వాడే విధానం వాలంటీర్లకే కాదు, ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ తెలుసు. నందమూరి కుటుంబాన్ని ఏ విధంగా వాడారో, నరేంద్ర మోడీ గారి క్రేజ్ ని ఏ విధంగా వాడతారో, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ వాడతారో ప్రజలందరికీ తెలుసు సార్. ఇచ్చే ఉత్పత్తి హామీలు, చెత్త హామీలు ఎవరికి నమ్మే ముఖ్యం లేదు. వాలంటీర్లు మా మానస పత్రిక వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన. వాలంటీర్ల సేవలతో పాటు వాళ్ళకి ఇచ్చేది ఏమి ఇవ్వాలి, ఎలా వాళ్ళని చూసుకోవాలనేది, ఎంతమందితో టికెట్లు కూడా ఇవ్వడం జరిగింది ఈసారి. అలాగే వాళ్ళని ఏ విధంగా అప్లై చేయాలి, సోషల్ జస్టిస్ లో భాగంగా ముందు రోజుల్లో వాలంటీర్లకు అత్యున్నతమైన ప్రామాణికతతో వాళ్ళకి మొట్టమొదటి సంతకమే వాలంటీర్ల గురించి పెడతాన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఉండేది నిబద్ధత. చంద్రబాబు నాయుడు ఉండేది మోసం తప్ప ప్రజలకు చేసేది ఏమీ లేదండి. చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఏమన్నా చేస్తే, ఒకటి అన్యాయం, 2 మోసం, ఇవి మాత్రమే చేయగలడు, మరి ఇంకేం చేయలేడు. రైట్, చూద్దాం మరి వాలంటీర్ల వ్యవస్థకు సంబంధించి మీరిస్తున్న హామీలు, మీరిస్తున్న భరోసా, ఈ రెండిట్లో మరి వాలంటీర్లు దేన్ని పాజిటివ్ గా తీసుకుంటారనేది మనం వేచి చూడాల్సిన అంశం. ఏదేమైనా ఎన్నికల వేళ అటు పింఛన్ల నుంచి ఈసీ వాలంటీర్ల సేవలకు బ్రేక్ వేసిన తరుణం నుంచి ఇప్పటి వరకు వాలంటీర్లు చుట్టుగానే ఎక్కువగా రాజకీయం నడుస్తోంది. అటు సభలో చంద్రబాబు నాయుడు, ఇటు సీఎం జగన్మోహన్ రెడ్డితో పాటు మిగతా పార్టీలు కూడా ఇదే అంశాన్ని పదే ప్రస్తావిస్తున్న నేపథ్యంలో నిజంగా దీని ఇంపాక్ట్ ఎంత ఉండబోతుంది ఎన్నికల వేళ అనేది మనం వేచి చూడాలి. ఇది వాటి లంచ్ అవర్ డిబేట్.